అన్నదాతలకు యూరియా సరఫరా చేయలేక రేవంత్ సర్కారు చేతులెత్తేసింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు బారులు తీరారు. ఉదయం నుంచే క్యూ లైన్ నిండిపోయింది. అన్నదాతలు, మహిళలంతా పనులన్నీ మానుకొని క్యూలో నిల్చున్నారు. గంటల తరబడి వెయిటింగ్ చేసిన యూరియా పంపిణీ మాత్రం నత్తనడకన సాగుతుంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసి యూరియా పంపిణీ వేగవంతం చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అన్నదాతలకు యూరియా సరఫరా చేయలేక సర్కారు చేతులెత్తేసింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు బారులు తీరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా యూరియా కొరత కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు, ఈ కొరతకు పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కుమార్. ఏదైతే గత 2 రోజులుగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు యూరియా కోసం ఎగబడుతున్నారు. జిల్లాలోని అన్ని కూడా అటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు ఆకా సెంటర్ల వద్ద, అలాగే ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్ల వద్ద కూడా రైతులు పెద్ద ఎత్తున యూరియా కొనుగోలు కోసం వాళ్ళంతా ఏదైతే షాప్లకు ఎగబడుతున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదో సిర్పూర్ టీ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏదైతే కార్యాలయ ఆవరణలో గత 2 రోజులుగా కూడా యూరియా కోసం రైతులు బార్లు తీరారు. ప్రధానంగా మహిళలతో పాటు కూడా రైతులు తరలి వచ్చారు. అక్కడ ఏదైతే ఒకే కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు ఇది వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో, ఏదైతే ఈ కేంద్రం వద్దనే రైతులు తమ ఆధార్ కార్డును ఏదైతే ఈ పాస్ మిషన్ ద్వారా ఆధార్ కార్డును ఎంటర్ చేసిన తర్వాత రైతులకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పిన తర్వాతనే ఒక్కొక్క రైతుకు ఎకరానికి పాస్బుక్ తీసుకొని వచ్చిన తర్వాతనే ఎకరాన ఒక యూరియా బస్తా అధికారులు ఇస్తున్నారు. ఒకటే కేంద్రం కావడంతో ఏదైతే సర్వర్ తరచుగా మొరాయిస్తుండడంతో రైతుకు దాదాపు 10 నుంచి 15 నిమిషాలు 20 నిమిషాల సమయం పడుతుందంటూ రైతులు అంటున్నారు. అలాగే ఆధార్ కార్డు తీసుకురాని రైతులకు వేలిముద్ర ద్వారా కూడా ఏదైతే అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఏదైతే ఒకటే కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల సిర్పూర్ టీ మండలంలోని పలు గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు. ఓవైపు మహిళా రైతులు కూడా తరలి వచ్చి క్యూ లైన్ లో నిల్చున్నారు. ఓవైపు క్యూ లైన్ లో కూడా తోపులాట చోటు చేసుకుంటున్నది. సరిగా ఏర్పాట్లు కూడా చేయకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్షంలో కూడా తగిన ఏర్పాట్లు అధికారులు చేయలేదు. వర్షంలో తడుస్తూనే నిల్చొని రైతులు యూరియా తీసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఓవైపు విత్తనాలు వేసి దాదాపు వారం రోజులు గడుచున్నప్పటికీ ఇంకా యూరియా తమ చేతికి అందలేదని ఏదైతే ఈ పరిస్థితిలో పంట ఎలా పండుతుందోనే రైతులు తీవ్రమైన ఆందోళన రైతులు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. ఓవైపు మరో 2-3 కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఏదైతే యుద్ధ ప్రాతిపదికన యూరియా అందించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు ఈ విషయంలో తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే రైతులు కొనుగోలు కోసం క్యూ లైన్ నిల్చున్నారో మరో కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రధానంగా అలాగే 2-3 కేంద్రాలు ఏర్పాటు చేసి త్వరితగిన రైతులకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలంటూ రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతుండడంతో అంతటా కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని చెప్పవచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.